కరోనా తర్వాత ఎంతో మంది హఠాత్తుగా హార్ట్అటాక్తో మృత్యువాత పడుతున్నారని, అవగాహన రాహిత్యం వల్లనే చనిపోతున్నారని నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం డిండి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఎస్ శైలి అన్నారు. ఆకస్మికంగా సంభవించే హార్ట్అటాక్ని నివారించడానికి ప్రజలకు సిపిఆర్ చేయడం వలన మృత్యువు నుంచి కాపాడగలుగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ గిరిబాబు, సూపర్వైజర్ విజయలక్ష్మి, ఆసుపత్రి సిబ్బంది నిక్కత్, రుక్సానా, వీరబాబు, జ్యోతి శ్రీదేవి, తిరుపతమ్మ, సరిత గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ గొంతుకి ఈ చెవు భాగంలో కిందికి వెళ్తే మీకు ఒకటి సొత్తలాగా కనబడుతుంది, సొత్తలాగా ఉంటుంది. అందులో మీరు మీ ఫింగర్స్ పెడితే మీకు ఏదో ఇట్లా లేస్తున్నట్టు తెలుస్తుంది. సరే, మాకు అవన్నీ కూడా తెలీదు మేడం అంటే, ఇంకోటి ఏంటంటే స్ప్రోలో ఉన్న వ్యక్తి ఇప్పుడు మనమే అనుకోండి, మనం మాట్లాడుతుంటే మనం పొట్ట ఊపిరి తీసుకుంటుంటే పొట్ట మనది పైకి లేసి కింద పడుతూ ఉంటుంది. సో అలా చూసుకోవాలి, పొట్ట పైకి లేసి కింద పడుతుందా అని. లేదు, పొట్ట పైకి లేసి కింద పడట్లేదు. అప్పుడు ఏం చేస్తారంటే గట్టిగా పేషెంట్ ని, పడిపోయిన వ్యక్తిని లేపాలి. ఎలా అంటే, అయ్యా సార్, సార్ వినపడుతుందా, స్ప్రోలోనే ఉన్నారా సార్, ఇట్లా గట్టిగా కొట్టాలి రెండు చేతులతో. ఇప్పుడు ఈ కొట్టుడికి స్ప్రోలో ఉన్న వ్యక్తి అయితే అట్లీస్ట్ దక్కుంటా అయినా లేస్తాడు, లేకపోతే అయ్యో నన్ను ఏం చేస్తున్నావు అన్న లేస్తాడు, అవునా? సో అది అలా చేస్తే మనకు తెలిసిపోతుంది. మనం కొట్టాము, సార్ వినపడుతుందా, సార్ స్ప్రోలోనే ఉన్నారా మీరు అని ఒక 5 సార్లు కొడతాము. లేదు, ఏమి రెస్పాన్స్ లేదు, ఏం చప్పుడు ఏం లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, బటన్స్ తీసేసి ఇవి రెండింటి మధ్యలో, నిపిల్స్ అంటారు, ఇవి రెండింటి మధ్యలో మనం చూసుకోవాలి. మధ్యలో చూసుకొని ఏదైతే మీ చెయ్యి ఎక్కువ వాడతారు, కుడి చెయ్యో ఎడమ చెయ్యో, ఆ చెయ్యి భాగాన్ని ఈ కింది భాగాన్ని ఇలా పెట్టి ఇంకొకటి ఇది లాక్ చేయాలి, ఇట్లా మూసేయాలి. ఓన్లీ ఇది తప్ప ఇంకేమీ ఛాతి పైన ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇది ఒకటి ఉండి ఇది మూసేయాలి. మూసేసి మీరు చేయడం స్టార్ట్ చేయాలి. చేసేటప్పుడు ఇవి రెండు స్ట్రైట్ గా ఉండాలి, ఓకేనా? చేసి ఏం చేయాలంటే అది కూడా మీరు ఎంత లోతు అంటే, మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చేసేటప్పుడు కింద రిబ్స్